మ్మ్, ఒక్కసారి ఊహించుకుందాం. మనం ఒక దట్టమైన అడవిలో నడుస్తూ ఉన్నాం. అకస్మాత్తుగా మన ముందు ఒక పెద్ద పులి నిలబడితే మన పరిస్థితి ఏంటి? అమ్మో! అసలా ఊహే చాలా భయంకరంగా ఉంది. ఖచ్చితంగా వణుకు పుడుతుంది. అవును, వణుకు పుడుతుంది గదా. పైగా పరిగెత్తడానికి దారి లేదు, దాక్కోడానికి చెట్టు లేదు, పోరాడటానికి చేతిలో కనీసం ఒక చిన్న ఆయుధం కూడా లేదు. అంటే అదొక మరణ శాసనం లాంటిదనమాట. ఖచ్చితంగా! గుండె చప్పుడు ఆగిపోయే ఆ భయంకరమైన సమయంలో ఒక వ్యక్తి చేతులు జోడించి నవ్వుతూ నేను నీకోసమే ఎదురుచూస్తున్నాను అనంటే ఆ పులి ఏం చేస్తుంది? ఇది వినడానికి చాలా వింతగా ఉంది, కానీ ఆశ్చర్యకరం. అవును, ఈరోజు మన చేతిలో ఉన్న ఒక అద్భుతమైన కథ సరిగ్గా ఇలాంటి ఒక ఉత్కంఠభరితమైన సన్నివేశాన్ని మన ముందుంచుతోంది. దీని గురించి ఈరోజు మనం లోతైన విశ్లేషణ చేద్దాం. సరే, ఇది కేవలం ఒక కథలా అనిపించవచ్చు, కానీ దీని వెనుక ఉన్న మనస్తత్వ శాస్త్రాన్ని, అంటే ఆ ప్రాణాపాయం ఎదురైనప్పుడు మన మెదడు పనిచేసే విధానాన్ని మనం అర్థం చేసుకోవాలి. అవునవును. అప్పుడే ఈ సంఘటన మానవ ప్రవర్తనకు ఎంత గొప్ప ఉదాహరణో మనకు తెలుస్తుంది. ఇది కేవలం పులి, మనిషి మధ్య జరిగిన సంఘటన కాదు, మన లోపలి భయానికి, మన ఆలోచనా శక్తికి మధ్య జరిగిన ఒక పెద్ద యుద్ధం. కరెక్ట్. ముందుగా ఆ కథను మనం కళ్ల ముందు ఉంచుకుందాం. ఒక దట్టమైన అడవి. ఒక వ్యక్తి ఒంటరిగా నడుస్తున్నాడు. ఆ దారి చాలా సన్నగా ఉంది. చుట్టూ ఎవ్వరూ లేరు. అంత భయంకరమైన నిశ్శబ్దం. అతను వేసే ప్రతి అడుగు చప్పుడు ఆ నిశ్శబ్దంలో స్పష్టంగా వినిపిస్తోంది. అవును, అడవిలో ఆ నిశ్శబ్దం ఇంకా భయాన్ని పెంచుతుంది. సరిగ్గా అప్పుడే ఒక ఊహించని ప్రమాదం. ఒక పులి ఒక్కసారిగా ఎదురవుతుంది. అది సరిగ్గా అతని ముందు నిలబడి ఉంది. ఇప్పుడు నా సందేహమేమిటంటే, చెప్పండి. సాధారణంగా ఇలాంటి పరిస్థితిలో ఎవరైనా సరే భయంతో కేకలు వేయడమో లేదా ప్రాణభయంతో పరుగుదీయడమో చేస్తారు కదా, కాని ఇతను అలా ఎందుకు చేయలేదు? దీనికి సమాధానం మన మెదడు నిర్మాణంలోనే ఉందండి. అత్యంత తీవ్రమైన ప్రమాదం ఎదురైనప్పుడు మన మెదడులోని ప్రాథమిక రక్షణ వ్యవస్థ తక్షణం మేల్కొంటుంది. ఓ, అంటే అదొక అలవాటులాంటిదా? అవును, దీన్నే మనం విశ్లేషణాత్మక పరిభాషలో పోరాడు, పారిపో లేదా స్తంభించిపో అనే ప్రతిస్పందన అంటాం. ప్రకృతి ప్రతి ప్రాణికి ఇచ్చిన ఏర్పాటిది. అంటే ఆ వ్యక్తి పారిపోవడానికి ప్రయత్నిస్తే పులివేగం ముందు ఖచ్చితంగా బతకలేడు. ఖచ్చితంగా చనిపోతాడు. ఇక పోరాడటం అంటారా, చేతిలో ఏమీ లేని మనిషి పులితో పోరాడి గెలవడం అసాధ్యం కదా. అంతే కదా. ఆ క్షణంలో అతని మెదడు ఈ రెండు దారులు మూసుకుపోయాయని గ్రహించింది. అందుకే క్షణకాలం పాటు శరీరాన్ని పూర్తిగా స్తంభించిపోయేలా చేసింది. ఒక్క నిమిషం ఆగండి, నాకిక్కడ ఒక చిన్న సందేహం వస్తోంది. మీరు చెప్పినట్లు మెదడు భయంతో స్తంభించిపోతే ఇక ఆలోచించే శక్తి ఎక్కడ్నుండొస్తోంది? చాలా మంచి ప్రశ్న అడిగారు. అంటే ఆ క్షణంలో భయం మన తార్కిక ఆలోచనను పూర్తిగా అణచివేస్తోంది కదా. మరి అతను మాట్లాడాలి అనే నిర్ణయం ఎలా తీసుకోగలిగాడు? ఇక్కడే ఆ వ్యక్తి చేసిన ఒక అసాధారణమైన పని మనకు కనిపిస్తోంది. చూడండి, భయం అనేది మన మెదడులోని ఒక నిర్దిష్టమైన భాగం నుండి పుడుతుంది. అది పనిచేస్తున్నప్పుడు ఆలోచనను నియంత్రించే ముందు భాగం ఆగిపోతుంది. ఓహో, అంటే రెండు ఒకేసారి పని చెయ్యవన్నమాట. అవును, కాని ఎప్పుడైతే అతను తన భయాన్ని గుర్తించి దానికి లొంగిపోకుండా తన దృష్టిని మార్చుకున్నాడో అప్పుడు ఆ ఆలోచనా కేంద్రం తిరిగి పనిచేయడం ప్రారంభించింది. అబ్బా, ఇది చాలా ఆసక్తికరంగా ఉంది. అంటే తన స్వంత భయాన్ని తానే దాటుకుని తన మెదడుకు తానే ఒక కొత్త ఆదేశాన్నిచ్చాడనమాట. ఇది ఎలా ఉందంటే, మన ఇంటికి ఒక సున్నితమైన దొంగల హెచ్చరిక వ్యవస్థను అమర్చాము అనుకుందాం. చిన్న ఆకు రాలినా అది పెద్దగా శబ్దం చేస్తుంది. అవును, సరిగ్గా అలాంటిదే. అప్పుడు ఇంటి యజమాని బయటకు వచ్చి ఆ భయంకరమైన శబ్దాన్ని ఆపడానికి ఒక రహస్య సంఖ్యను నొక్కుతాడు. ఆ శబ్దం ఆగిపోయి మళ్ళీ ప్రశాంతత వస్తుంది. అవును, ఇక్కడ పులిని చూసినప్పుడు మెదడులో మోగిన భయమనే హెచ్చరికను అతనొక ప్రశాంతమైన ఆలోచనతో ఆపేశాడు అని అనుకోవచ్చా? మీరు చెప్పిన పోలిక చాలా అద్భుతంగా ఉందండి. సరిగ్గా అదే జరిగిందక్కడ. భయం అనే హెచ్చరిక మోగినప్పుడు దానికి బానిస కాకుండా అతను చేతులను జోడించాడు. అతను చేయగలిగిన ఏకైక పని ఆ సమయంలో తన మనస్సును తన ఆధీనంలోకి తెచ్చుకోవడం. అదే చేశాడు. సరే, మనిషి తన భయాన్ని జయించి ఒక మాట అన్నాడు, అది బాగానే ఉంది. కాని దీనికి పులి ఎందుకాగిపోయింది? నా సందేహమంతా అక్కడే ఉంది. అంటే పులికి ఆకలి వేస్తుంది కదా అంటారా? అవును, దాని ముందు ఆహారం ఉంది. ఈ మనిషి ప్రశాంతంగా ఉంటే పులికేంటి సంబంధం? పులి ఎందుకు దాడి చేయకుండా ఆగిపోయిందనేది నాకు అర్థం కావడం లేదు.
ఇక్కడే మనం అడవి జంతువుల సహజ స్వభావం గురించి తెలుసుకోవాలి. పులి ఒక వేటగాడు. ఏ క్రూర జంతువుకైనా వేటాడే పద్ధతి ఒకటే ఉంటుంది. ఎలాంటి పద్ధతి అంటారు? ఎదురుగా ఉన్న ప్రాణి భయంతో వణుకుతుంటే లేదా పారిపోవడానికి ప్రయత్నిస్తే ఆ కదలికలు పులిలో వేటాడే లక్షణాన్ని ప్రేరేపిస్తాయి. ఓ, అంటే భయపడితేనే అవి దాడి చేస్తాయా? అతన్లో భయం లేదు. ప్రశాంతంగా నిలబడి ఉన్నాడు. అవును, అతని శరీరం నుండి ఎలాంటి ఆందోళనతో కూడిన వాసన రాలేదు. ఆ కదలిక లేకపోవడం పులిని ఆపింది. అంటే అతను పులి మెదడులో ఉన్న ఒక పద్ధతిని పూర్తిగా గందరగోళానికి గురిచేశాడా? ఖచ్చితంగా. ఎదురుగా ఉన్న ప్రాణి భయపడటం లేదు అంటే బహుశా ఇది నా ఆహారం కాదేమో లేదా నాకంటే బలమైనదేమో అని పులి ఆలోచించి ఉంటుందా? 100% అలాగే జరుగుంటుంది. ఒక జంతువు తన సహజ సిద్ధమైన అంచనాలకు భిన్నమైన పరిస్థితిని చూసినప్పుడు దాని మెదడు క్షణకాలం పాటు అయోమయానికి గురవుతుంది. భలే, ఇది వినడానికి చాలా ఉత్కంఠగా ఉంది. ఆ వ్యక్తి చూపించిన ప్రశాంతత పులి ఊహకు అందనిది. అందుకే పులి ఆ మనిషిని ఆహారంగా చూడటం మానేసి ఆసక్తిగా పరిశీలించటం ప్రారంభించింది. అతను చేసిన అసాధారణమైన పని పులిలో ఉన్న వేటగాడిని నిలవరించి ఒక గందరగోళాన్ని సృష్టించిందనమాట. అవును. ఆ తర్వాత కథలో ఆ గెట్టె అక్కడితో ఆపలేదు కదా. అతను మరింత ముందుకు వెళ్ళి ఒక మాట అంటాడు. అవును, అటుగా కేవలం ఒక ధైర్యవంతుడైన పులి మాత్రమే వస్తుందని వారు నాతో చెప్పారు. నేను నమ్మలేదు, కాని ఇప్పుడది నిజమని నాకర్థమైంది అని అంటాడు. అదే, మృత్యువు ముందు నిలబడి ఇలాంటి పొగడతలు ఎవరైనా ఎలా చేయగలరు? అసలు ఆ మాటల అర్థం ఆ జంతువుకెలా తెలుస్తుంది? ఆ మాటల అర్థం పులికి ఖచ్చితంగా తెలీదండి. కాని ఇక్కడొక విషయం ఉంది. ఏమిటది? జంతువులు మనుషుల కంటే చాలా సున్నితంగా శబ్దాలను, స్వరంలోని ప్రకంపనలు పసిగట్టగలవు. మనం కోపంగా ఉన్నప్పుడు ఒకలాంటి ధ్వని వస్తుంది. అవును, భయపడినప్పుడు గొంతులో వణుకొస్తుంది. సరిగ్గా చెప్పారు. ఆ వ్యక్తి పులిని ప్రశంసిస్తూ మాట్లాడినప్పుడు అతని స్వరంలో ఎలాంటి వణుకులేదు. ఒక రకమైన స్థిరత్వం, ఒక నిశ్శబ్దం ఆ మాటల్లో ఉన్నాయి. పైగా అతను చేతులు జోడించి నిలబడిన భంగిమలో దాడి చేసే లక్షణం కూడా లేదు. అవును, ఆ ప్రశాంతత పులిని ఆపింది. దీన్ని బట్టి చూస్తే అతను పులితో పోరాడలేదు, కాని తన మాటలతో పులి ఆలోచనలనే మార్చేశాడు అనిపిస్తోంది. ఖచ్చితంగా. వాతావరణం పూర్తిగా మారిపోయింది. క్రమంగా పులి వెనక్కి అడుగులు వేసింది. నెమ్మదిగా ఆ దట్టమైన అడవిలోకి మాయమైపోయింది. అబ్బా, అతని ఎలాంటి ఆయుధం లేకుండా కేవలం ఒక ప్రశాంతమైన మాటతో ప్రాణాలను దక్కించుకున్నాడు. వినడానికి చాలా బాగుంది. అవును. కాని నాకు ఇక్కడ ఒక పెద్ద సందేహం వస్తుంది. ఇదంతా కథలో బాగుంది కాని వాస్తవ జీవితంలో మనమెవరమూ రోజూ అడవికి వెళ్ళం. మనకు పులులు ఎదురుకావు కదా. అవును, నిజమే. మరి ఈ సంగతులను మనం మన దైనందిన జీవితానికి ఎలా అన్వయించుకోగలం? ఇది చాలా ముఖ్యమైన ప్రశ్నండి. మనం ప్రతిరోజూ అడవుల్లో తిరగకపోవచ్చు, కాని మన జీవితంలో కూడా ఇలాంటి పులులు అకస్మాత్తుగా ఎదురవుతూనే ఉంటాయి. అవి ఏ రూపంలోనైనా రావచ్చు. అంటే ఆకస్మికంగా ఉద్యోగం పోతుందనే వార్త వినడం, లేదా ఊహించిన ఒక పెద్ద ఆరోగ్య సమస్య రావడం లాంటివా? అవును, ఖచ్చితంగావే. వ్యాపారంలో ఒక్కసారిగా తీవ్రమైన ఆర్థిక నష్టం జరగడం, ఇవన్నీ మన పాలిట ఆకస్మికంగా ఎదురయ్యే పులిలే అంటారా? 100% అవునండి. మీరు చెప్పిన ఈ ఉదాహరణలు ఎదురైనప్పుడు మన శరీరం ఎలా స్పందిస్తుందో ఒకసారి గమనించండి. కడుపులో ఏదో తెలియని భయం మొదలవుతుంది. అవును, గుండె వేగంగా కొట్టుకుంటోంది, చేతులు చెమర్చడం జరుగుతుంది. సరిగ్గా అదే. మన మెదడు అడవిలో నిజమైన పులిని చూసినప్పుడు ఎలా స్పందిస్తుందో ఒక చెడ్డ వార్త విన్నప్పుడు కూడా దాదాపు అలాగే స్పందిస్తుంది. ఓ, అంటే మెదడుకు రెండు భయాలు ఒకటేనా? అవును, అది శారీరక ప్రమాదమైనా మానసిక ప్రమాదమైనా మెదడుకు రెండూ ఒకటే. ఇది నమ్మశక్యమా లేకపోయినా నిజమే అనిపిస్తోంది. అలాంటప్పుడు మనం కూడా ఆ అడవిలోని ప్రయాణికుడిలాగే స్తంభించిపోతాం కదా. అవును. లేదా అనవసరమైన కోపంతో ఇతరుల మీద అరిచి సంబంధాలను పాడు చేసుకుంటాం కదా. మరి అలాంటి పరిస్థితుల్లో ప్రశాంతంగా ఉండటం ఎలా సాధ్యం? ప్రాణాపాయం లేదా తీవ్రమైన కష్టం ముందుంటే ఎవరైనా ఎలా స్థిరంగా ఉండగలరు? ఇక్కడే మనం ఆ కథలోని వ్యక్తి చేసిన మొదటి పనిని గుర్తు చేసుకోవాలి. దాన్ని పూర్తి అంగీకారం అని అనవచ్చు. అంగీకారమంటే ఆ కష్టాన్ని ఒప్పుకోవడమా? అవునండి. నాకెందుకు ఇలా జరుగుతోంది, నేనేం తప్పు చేశాను అని ఆలోచిస్తూ ఆ పరిస్థితిని వ్యతిరేకిస్తే మనలో ఆందోళన పెరుగుతుంది. కాని ఆ వ్యక్తి ఆ ప్రమాదాన్ని పూర్తిగా అంగీకరించాడు. నేను నీకోసమే ఎదురుచూస్తున్నాను అనడం ద్వారా ఆ పరిస్థితిని ఒక సహజమైన సంఘటనగా మార్చేశాడు. మన జీవితంలో సమస్య వచ్చినప్పుడు కూడా అంతే.
ఆరిపోవడానికి ప్రయత్నించకుండా ఆ కష్టాన్ని ముందుగా మనస్సారా అంగీకరించాలి అంటారు అంతేకదా? ఖచ్చితంగా. ఇక్కడ నాకొక ఉదాహరణ చెప్పాలనిపిస్తోంది. మనమెప్పుడైనా ఒక బురద ఊబిలో కూరుకుపోయాము అనుకోండి, మనం భయపడి బయటకు రావాలని ఎంత వేగంగా కదిలితే అంత లోపలికి కూలుకుపోతాము. అవును, చాలా నిజం. అదే మనం ఎలాంటి కదలిక లేకుండా ప్రశాంతంగా వీపుమీద పడుకుంటే ఆ ఊబి మనల్ని మింగకుండా పైకి తేలుస్తుంది అని అంటారు కదా. మీరు చెప్పిన ఈ అంగీకారం కూడా సరిగ్గా ఇలాగే పనిచేస్తుందేమో కదా. అద్భుతమైన ఉదాహరణ చెప్పారు. అవును, ఆందోళన అనేది ఆ బురద ఊబిలాంటిదే. కష్టాన్ని చూసి పారిపోయే ప్రయత్నం చేసిన కొద్దీ అది మనల్ని మరింత లోపలికి లాగుతుంది. కాని పరిస్థితిని అంగీకరించిన మరుక్షణం మన మెదడులో ఆందోళన తగ్గుతుంది. ఎప్పుడైతే ఆందోళన తగ్గుతుందో అప్పుడు మనం ఆ పరిస్థితి నుండి ఎలా బయటపడాలో స్పష్టంగా ఆలోచించగలం. ఆ వ్యక్తి అదే చేశాడు. ఆ ప్రశాంతతను ఒక ఆయుధంలా వాడుకున్నాడు. అవును. కాని నాకిప్పటికీ ఒక చిన్న సందేహముంది. భయపడొద్దు, ధైర్యంగా ఉండాలి అని చెప్పడం చాలా సులభం. కాని అది ఆచరణలో నిజంగా సాధ్యమా? ధైర్యవంతులకసలు భయమే ఉండదా? ధైర్యమంటే భయం లేకపోవడం అని ఎవరూ చెప్పలేదండి. పులిని చూసి భయపడకపోతే అతనికి ప్రాణాల మీద ఆశ లేనట్లే కదా. భయం కలగడం ప్రకృతి సహజం. కాని ఆ భయానికి మనం ఎలా ప్రతిస్పందిస్తున్నామో అనేదే ఇక్కడ ప్రధానం. ఒక సంఘటనకు మరియు దానికి మనమిచ్చే ప్రతిస్పందనకు మధ్య ఒక చిన్న సమయముంటుంది. ఆ ఆగే సమయమంటారా? అవును. ఆ సమయాన్ని మనం ఎలా వాడుకుంటున్నామో అనేదే మన ఫలితాన్ని నిర్ణయిస్తుంది. భయాన్ని గుర్తించి దానికి తలొగ్గకుండా సరైన నిర్ణయం తీసుకోవడమే అసలైన ధైర్యం. అంటే కండబలం కంటే సమయానికి తగినట్లుగా మనసును వాడటమనేది ఎంతో గొప్ప శక్తి అన్నమాట. ఖచ్చితంగా. మనం ఒక క్లిష్టమైన పరిస్థితిలో చిక్కుకున్నప్పుడు బహుశా మన ముందు ఎన్ని దారులు మూసుకుపోయినా మన బుద్ధి, సమయస్ఫూర్తి అనే దారి ఎప్పుడూ తెరిచే ఉంటుందని ఇది నిరూపిస్తోంది. అవునండి. ఏ విపత్కర పరిస్థితిలోనైనా మన చేతిలో లేని వాటి గురించి ఆందోళన పడటం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు. అడవి, పులి, దారి ఇవేవి ఆ వ్యక్తి చేతిలో లేవు కదా. అవును, లేవు. కాని అతని ఆలోచనలు అతని చేతిలోనే ఉన్నాయి. ఆ అత్యవసర పరిస్థితిలో తన చుట్టూ ఏం జరుగుతోందో తెలుసుకోవడం, తన ముందున్న ఒకే ఒక్క అవకాశమేమిటో గుర్తించడం, ఇదంతా అతను పూర్తి స్పృహతో ఉన్నాడు కాబట్టే చేయగలిగాడు. నిజమే. ఈ స్పృహ అనేది ఒక చిన్న మాటతో బయటపడింది. మాటలకున్న శక్తి ఎంత గొప్పదో ఇక్కడ మనకు బాగా అర్థమవుతోంది. ఒక సరైన మాట చాలు కదా ఎన్నో యుద్ధాలను ఆపడానికి. ఖచ్చితంగా చాలు. కోపంలో ఉన్నప్పుడు ఒక చిన్న మాట సంబంధాలను ఎలా నాశనం చేయగలదో, అలాగే విపత్కర పరిస్థితుల్లో ప్రశాంతమైన ఒక్క వాక్యం ఆ పరిస్థితినే పూర్తిగా మార్చేయగలదు. ఆ వ్యక్తి అరిచి ఉంటే పులి దాడి చేసేది, కాని ఆ ప్రశాంతమైన వాక్యం ప్రాణాలను నిలబెట్టింది. అవును, ఇక్కడే మనం ఆలోచనా విధానం గురించి మాట్లాడుకోవాలి. మన స్పందన ఎదుటివారిని లేదా ఆ పరిస్థితిని ఎలా మారుస్తుందనేది చాలా ముఖ్యమండి. భయం అనేది ఒక అంటువ్యాధి లాంటిది. అంటే పక్కవాళ్లకి కూడా వ్యాపిస్తుందా? అవును, మనం ఆందోళన చెందితే మన చుట్టూ ఉన్న వాతావరణం కూడా గందరగోళంగా మారుతుంది. అదే మనం ప్రశాంతంగా ఉంటే ఆ ప్రశాంతత ఎదుటివారికి కూడా సోకుతుంది. ఆ పులి ఆగిపోవడానికి కారణం అదే. చాలా అద్భుతంగా విశ్లేషించారు. ఈ చర్చ ద్వారా మనం ఇన్ని కోణాలను అర్థం చేసుకోగలిగాము. భౌతికమైన దారులు మూసుకుపోయినప్పుడు మానసికమైన దారులు ఎలా తెరుచుకుంటాయో ఈ సంఘటన కళ్లకు కట్టినట్లు చూపించింది. అవునండి. కండబలం సమస్యలను పరిష్కరించలేనప్పుడు మన మెదడు యొక్క నిశ్శబ్దం మనకొక రక్షణ కవచమవుతుంది. మన జీవితంలో వచ్చే ప్రతి విపత్తును ఎదుర్కోవడానికి కావల్సింది కేవలం భౌతిక సిద్ధబాటే కాదు, బలమైన మానసిక స్థిరత్వం. ఖచ్చితంగా. మనం పరిస్థితుల బాధితులం కానక్కర్లేదు. మన అంగీకారం ద్వారా ఆ పరిస్థితులనే శాసించేవారం కావచ్చు. దానికి మనం ప్రతిరోజూ మన మనసును ప్రశాంతంగా ఉంచుకునే సాధన చెయ్యాలి. చాలా లోతైన చర్చండిది. అయితే ఈ విశ్లేషణను ముగించే ముందు ఈ కథ మనకొక కొత్త ఆలోచనను కూడా ఇస్తోందనిపిస్తోంది. ఏంటది? ఆ అడవిలోని ప్రయాణికుడు ఒక క్రూరమైన పులిని కేవలం తన మాటల ద్వారా, తన ప్రశాంతత ద్వారా ఆపగలిగాడు. అక్కడితో ఆ ప్రమాదం తప్పిపోయింది. కాని ఇక్కడ మనం ఆలోచించాల్సిన ఇంకొక ముఖ్యమైన విషయముంది. అది మరింత కష్టమైనది కూడా. అవును, చెప్పండి. ఒక ప్రశాంతమైన వాక్యం అడవిలోని క్రూరమైన జంతువును ఆపగలిగితే మన మనస్సులో నిరంతరం గర్జించే ఊహాజనిత పులులను ఆపడానికి మనం ఏం చేయాలి? మనలో ఎప్పుడూ ఉండే ఆందోళనలను,
అభద్రతా భావాలను, పదే పదే మనల్ని తక్కువ చేసుకునే ఆలోచనలను ఆపడానికి